వెంకటగిరి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల్లు రాజేశ్వరరావు మాట్లాడుతూ రామకుమార్ రెడ్డి అవగాహన లేక ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు అని అన్నారు. 20 మంది వైసీపీ కౌన్సిలర్లేనని, టీడీపీ కౌన్సిలర్లు ఎవరూ లేరని, మేము చైర్పర్సన్ సీటు కోసం పాకులాడాల్సిన అవసరం లేదని చెప్పారు. పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ రామదాసు గంగాధర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి రామకుమార్ రెడ్డికి లేదని చెప్పారు. వైసీపీలో కుమ్ములాట ఉండటం వల్ల ఎక్కడ చైర్పర్సన్ సీటు కోల్పోతుందోనన్న భయంతో 19 మంది కౌన్సిలర్లు రామకుమార్ రెడ్డి దాచిపెట్టుకున్నారని, దానికి సంబరాలను నిర్వహించుకోవడంలో అర్థం లేదన్నారు. సీనియర్ నాయకులు సత్యనారాయణ, మంకు ఆనంద్, జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్లు మాట్లాడుతూ రామకుమార్ రెడ్డి చేసిన కామెంట్లపై కౌంటర్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విశ్వనాథం, జనసేన సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్, టీడీపీ నాయకులు నరసింహులు, చంద్రారెడ్డి, మల్లారం బాబు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మీద మీటింగ్లు పెడతా ఉంటారు. ఏ మీటింగ్కి నాయకులు ఈ రోజు మీటింగ్ ఉన్న నాయకులు రేపుండరు, రేపుండే నాయకుల మీటింగ్ ఎల్లుండరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టారో అన్ని మీటింగ్లకి చైర్పర్సన్ అని ఆయన వైసీపీ తరఫున గెలిచిన చైర్పర్సన్ అనేది చాలా మీటింగ్లు అటెండ్ కాల. ఉదాహరణకు కొన్ని చూపిస్తాను. ఒక వైస్ చైర్మన్ని, ఒక కౌన్సిల్ పక్కన పెట్టుకున్నాడు. మున్సిపల్ చైర్పర్సన్ ఎక్కడా లేదు. అదేవిధంగా ఇంకొకసారి మీటింగ్ పెట్టే పాపం అదే పరిస్థితి. తర్వాత పాపం జిల్లా నాయకులు తీసుకొచ్చి కూడా పెట్టుకున్నాడు మీటింగ్కి. వైస్ చైర్మన్ అటెండ్ కూడా దీనికి కాల, చైర్పర్సన్ అసలు కాల. మా నాయకులు చెప్పిన దానికి దీనికి అందరూ లేదా మీకు అంటే చైర్పర్సన్ ఆయన దగ్గరికి రంపించుకునేదానికి చేసిన మీటింగ్. అంతకుముందు ఒకసారి మీటింగ్ పెట్టాడు. అంటే డిఫరెంట్ వాళ్ళు ఉంటారు పాపం ఆయన మీటింగ్ పెడితే. ఇదన్నీ తెలియజేయడం దేనికంటే మీకు కేవలం చైర్పర్సన్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చేదానికి పిలిపించుకునే ఒక ఉద్దేశం ఇది. దాంట్లో ప్రక్రియ ఇది. ఈరోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఈరోజు 18 మంది కౌన్సిలర్లు వచ్చారు. స్వచ్ఛందంగా ఆ రోజు వైసీపీలో ఒక వర్గానికి 16 మంది పోయి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, స్వచ్ఛందంగా వాళ్ళే పోయి ఇచ్చారు. దాని నిదర్శనం ఈ ఫోటో. దీంట్లో ఉండే 13 మంది మళ్ళీ రామకుమార్ రెడ్డి గారు క్యాంపుకు పోయినారు. ఈ 13 మంది ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కురుగొండ రామకృష్ణ గారు కానీ ఈ 13 మందిలో సెకండ్ లీడర్స్ అయిన మా లీడర్స్ కానీ ఎవరైనా వాళ్ళ మనుషులు, ఇప్పుడు మా మనుషులు కాదు కదా, ఎవరైనా ఫోన్ చేసి ఈ విధంగా దొంతు శారదా పోయి సంతకం పెట్టండి, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది, దొంతు శారదానికి చైర్మన్ చేస్తాము అని పలికిస్తే రామకుమార్ గారు చెప్పినట్టు నిజం అవుతాయి. అంటే వీళ్ళ చెప్పినాటివి అన్ని అబద్ధాలే దీన్ని బట్టి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. కొంతమంది విలేకరులు ప్రశ్నలు అడిగారు ఎమ్మెల్యే గారిని. ఆయన కలెక్టర్ కలవక ముందు ప్రెస్ నోట్ వదిలారు. ఏమని, మాకు ఈ అవిశ్వాస తీర్మానానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. మీ సోదరులు అడిగారు ప్రశ్న ఆ రోజు క్లియర్గా చెప్పాడు ఆయన. తర్వాత ఆయన ఇంకో ప్రశ్న వేశాడు, ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు పోయినాడు? ఒక పేపర్లో నీలాగా సాక్షి పేపర్ కాదు ఇది, ఆంధ్రజ్యోతి పేపర్ అయినా ఈనాడు పేపర్ అయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆడ సిచ్యువేషన్ బట్టి ఆడ తెలిసిన దాన్ని బట్టి న్యూస్లు రాస్తారు. మీ పక్క ఏకపక్షంగా రాసే పేపర్లు కాదు అవి. ఆ రోజు ఎమ్మెల్యే గారు కలెక్టర్ కలిసింది వాస్తవం. దేనికి? ఆల్తూర్పాడు రిజర్వాయర్ కోసం మన రాధాకృష్ణ గారి గారి సమక్షంలో ఆయన ఆల్తూర్పాడు రిజర్వాయర్ రైతులకి ఏమేమి ఇవ్వాలా, మనం ఎంత బాకీ, ఏమేమన్నా రైతులకు మనం ఏమైనా బాకీలు ఉన్నామా, 607 కోట్లు శాంక్షన్ అయింది అనే సందర్భంలో మాట్లాడిపోయే సందర్భంలో ఇక్కడ
ఆడొచ్చిన దీని గురించి పోయిన నాయకుడు ఉంటే మాట సందర్భంలో కలుస్తారు ఎవరైనా సరే. ఆ సందర్భంలో కలిసిన ఫోటోని ఒక పేపరు రాసింది, నేను తప్పుపట్టంలా, ఎందుకంటే వాళ్ళ ఆలోచన. పేపర్ ఎవరన్నా మీరు కూడా ఏదైనా రాయచ్చు, మీకు ఉండే హక్కు అది. దాన్ని రామ్ కుమార్ రెడ్డి బేస్ చేసుకొని మళ్ళా కలెక్టర్ ఆఫీసు పోయినాడు. అంటే కలెక్టర్ ఆఫీసు పోతే మాకు తెలిసేది, ఆయన తెలిసిన రాజ్యాంగం ప్రతిపక్షం మాకు తెలీదా? తెలీదా? అవిశ్వాసం మనం పలానా రోజు ఇస్తే అది వీలు కాదు అనేది. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నా అంటే రామ్ కుమార్ రెడ్డి అంత అమాయకంగా. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఆయన చేసిన కుట్రవి. నువ్వు 16 మందిని ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి రామ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, ఇక్కడే తిరుగుతారు, మీ కళ్ళ ముందే ఉంటారు మా కౌన్సిలర్ అని చెప్పావు. తెలుగుదేశం పార్టీ పూసుకోవాలా, నీలో ఉండే ఒక కౌన్సిలర్ బ్యాచ్కి భయపడి నువ్వు తీసుకుపోయి ఇంకో చోట పెట్టుకున్నావు. మాకు కాదు భయపడేది నువ్వు, మా భయపడలా, మేము పూసుకోవాలా, మాకు వృద్ధబాక అది. ఎందుకంటే వాళ్ళకి భయపడి నువ్వు తీసుకుపోయావు. నీ క్యాడర్ తగ్గించుకునే దానికి మా కురుగుండ రామకృష్ణ మీద చెప్పకూడదు అది. ఎందుకనంటే మీకు అందరూ తెలుసు ఎవరికి భయపడింది. ఎవరైతే 16 మందిని తీసుకుపోయి సంతకాలు పెట్టించారో వాళ్ళకి భయపడి నువ్వు చేసిన పని అది. నువ్వు తీసుకుపోయి దాచిపెట్టుకున్నావు 16 మందిని. మా నాయకులు కానీ మేము కానీ ఎవరైనా సరే మీ కౌన్సిలర్లకు ఫోన్ చేసి దొంతు శారదమ్మకు సపోర్ట్ చేయండి అని చెప్పి నువ్వు పలికిస్తే నువ్వు చెప్పినటివి ఏదైనా సరే వాస్తవం అవుతాయి. కాబట్టి అవి అవాస్తవము. ప్రజలకు అందరూ తెలుసు. ఈరోజు మా నాయకులు చెప్పారు నువ్వు సంబరాలు చేసుకున్నావు. ఏమి సంబరాలు నాకు అర్థం కాల. 27కి ఎలక్షన్లు వస్తాయంట. ఆయన ప్రతిసారి అదే మీటింగ్లో చెప్తాడు. 29కి రావు, 27కే వస్తాయి. ఎలక్షన్ కమిషన్ ఆయన బంధువు అన్నట్టే మాకు తెలియదు. కానీ ఎప్పుడు సార్ మీటింగ్ పెట్టినా రామ్ కుమార్ రెడ్డి గారు 27 ఎలక్షన్లు వస్తాయి, 27 ఎలక్షన్కి ఇది నాంది గెలిచిందేనని మా మిత్రులు చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి రేపు కౌన్సిల్ ఎలక్షన్లో నువ్వు నిలబెట్టు, పోటీ పెట్టు, గెలిచి సంబరాలు చేసుకో. అంతేగాని రామ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేశాడు నిన్న. దానికి తెలుగుదేశం నాయకులు ఎవరు భయపడరు. అంటే ఏదో విజయం వచ్చేసింది మాదే, ఇంకా మాకు తిరుగులేదు, మీరు సంబరాలు చేసుకొని మీరు పోట్లాడి మాకు తిరుగులేదని తెలుగుదేశం కార్యకర్తలు భయాందోళన చెందరు. దాన్ని ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ప్రజల దృష్టికి మేము తీసుకుపోతున్నాం. ఇది ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి ప్రెస్ మీట్ పెట్టింది. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే గారికి, కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. మీరు తీసుకొచ్చుకున్నారు లీడర్స్ని, ఒక ఎమ్మెల్సీని, ఒక ఎంపీని తీసుకొచ్చి నువ్వు పెట్టుకున్నావు. మా లీడర్స్ ఎవరు బయట రాలా. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, మా ఎమ్మెల్యే కానీ, మా ఎమ్మెల్యేలు కానీ ఎవరు దీంట్లో ఎంటర్ఫై కాలా. మీ అందరూ తెలుసు అది. మీరు దాన్ని హైప్ చేసేదాన్ని మీరు తీసుకొచ్చి పెట్టుకొని ఒక్కొక్కరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేగాని మా ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు. దీని గురించి ఈ మీటింగ్కి మాకు సంబంధం లేదు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. మీ పార్టీని హైప్ చేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకి రామ్ కుమార్ రెడ్డి అంటే మాకు ఇష్టం లేక మేము అన్ని 3 ముందు వచ్చారు. ఇప్పుడు ఇంకో 3 తయారైనారు. రేపు ఇంకొక 6 మంది తయారైంటారు. ఆయన అది కాపాడటం చేసిన ప్రయత్నం ఇదని మేము చెప్తాము. ఆ 3 ఎమ్మెల్యే సమక్షంలో, కురుగొండ గారి సమక్షంలోనే కదా పార్టీ కండవు. ఎలక్షన్ ముందుగా వస్తారంటే వైసీపీ కౌన్సిలర్లే కదా వాళ్ళు. వైసీపీ కౌన్సిలర్లే కదా వాళ్ళు. ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్లే కదా. చైర్మన్ మీద వాళ్ళకి ఇప్పుడు ఉండేది చైర్మన్. ప్రతి మీటింగ్ లో మీరు చైర్మన్ మాట ఇంటానే ఉన్నారు. చైర్మన్ బావ పెత్తనం ఏంది, చైర్మన్ బావ పెత్తనం ఏందని ఆ అఫ్కోర్స్తో పోయినారు. వాళ్ళు కూడా పోలేదు మేము అంటంలా. ఆ 3 కౌన్సిలర్ కూడా పోయినారు. వాళ్ళు సంతకం పెట్టుకున్నారు చైర్మన్కి వ్యతిరేకంగా. ఎందుకంటే వాళ్ళు బావ పెత్తనం అని ఇక్కడ మాట్లాడిన వైస్ చైర్మన్ ఎప్పుడు అదే మాట్లాడారు. బావ పెత్తనం ఉండకూడదని వాళ్ళు కొట్టుకొని ఆయన మార్చాలనే ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు. అంతేగాని మాకు, మా ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు. మా పార్టీలో ఉన్నారు. కానీ వైసీపీ కౌన్సిలర్లో మా పార్టీకి వచ్చి కండుగంట వైసీపీ తరఫున గెలిచిన కౌన్సిలర్ పార్టీకి కౌన్సిలర్ రాజీనామా చేయలే వాళ్ళు. ఆయన పార్టీని డెవలప్ చేసుకోమను. ఆయన పార్టీని డెవలప్ చేసుకోవచ్చు. ఆయన నాయకత్వాన్ని వాళ్ళని పెంచుకోవచ్చు, అన్ని చేయొచ్చు. మా ఎమ్మెల్యే దృష్టి ఒక్కటే, వెంగటగిరి ప్రజలు 9,000 ఓట్లతో మనల్ని గెలిపించారు. వెంగటగిరి ప్రజలకు అభివృద్ధిలో మనం పాలు పంచుకోవాలా, ఎక్కడెక్కడ ఏమేం కావాలా అభివృద్ధి చేసి చూపిస్తారని ఒకే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. కాబట్టి ఇటువంటి నిందలు
కూటమి ప్రభుత్వం అది వేయటం రామ్ కుమార్ రెడ్డికి తగదని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి రోజున జరిగిన అవిశ్వాస తీర్మానానికి మాకు ఏ సంబంధం లేదనేది మీడియా మిత్రులు కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక పార్టీలో రెండు వర్గాలుగా వాళ్ళు ఏర్పడి వాళ్ళలో వాళ్ళు ఆధిపత్యం చలాయించే దానికోసము వాళ్ళ వర్గం ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉందని నిరూపించుకునే దానికోసం జరిగిన ఒక ప్రక్రియలో భాగంగానే నిన్నటి నాటకానికి నిన్నటితో ముగింపు జరిగింది. నీట్గా మీరు కూడా మీడియా మిత్రులు గమనిస్తే 16 మంది కౌన్సిలర్లు దొంతు శారదా గారి వైపు వెళ్ళడం జరిగిందనే విషయం మీకు అందరికీ తెలిసిన వాస్తవం కూడా. తెలుగుదేశం పార్టీయే కానీ మా నాయకుడు కురుగొండ రామకృష్ణ గారు కానీ ఇందులో సంబంధం ఉండి మేము మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న ఆలోచన కానీ మాకు దురుద్దేశం కానీ ఉంటే ఆ 16 మందిని ఎప్పుడో మా కంట్రోల్లో పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టిన మాట మీ అందరూ కూడా తెలిసిన విషయమే. ఎప్పుడో మేము మున్సిపాలిటీని కైవసం చేసుకునే ఏర్పాట్లు చేసుకునేవాళ్ళం. ఆ రోజు కూడా మా నాయకుడు మాకు చెప్పిన మాట ఒకటే, ఇది వాళ్ళ కుటుంబంలో రెండు వర్గాలుగా ఉండే వాళ్ళ విభేదాలు, మనకి వాళ్ళకి సంబంధం లేదు, దయచేసి మీరు కూడా ఎవరు ఇన్వాల్వ్ కావద్దని మాకు తెలియజేయడం జరిగింది. మీడియా మిత్రులతో పాటు మేము కూడా ప్రేక్షక పాత్ర వహించాము, కానీ ఇందులో ఎక్కడా మా ప్రమేయం లేదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే జరిగిన ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం వైపు రుద్దడం వైసీపీ నాయకులకి సరైన చర్య కాదని తెలియజేసుకుంటూ, ఇది కేవలం వాళ్ళ ఇంట్లో గొడవలు, వైసీపీ పార్టీలో రెండు వర్గాలు కొట్టుకొని ఆ నిందని తెలుగుదేశం వైపు వేయాలని చూసారే కానీ వాళ్ళు సంబరాలు చేసుకోవడంలో అది వాళ్ళ అంతర్గత విషయం. వాళ్ళు బ్రహ్మాండంగా ఇంకా కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం చేసుకోలేకపోయారు కాబట్టి. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, వాళ్ళల్లో వాళ్ళు గొడవపడి వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని వాళ్ళలో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడ తెలుగుదేశం వాళ్ళని వాళ్ళు ఓటిచ్చారు. మా ముగ్గురు కౌన్సిలర్లు కూడా నిన్న ఓటింగ్ కూడా హాజరు కాకపోవడానికి కారణం అదే. మాకు సంబంధించిన విషయం కాదు ఇది, కేవలం వాళ్ళ వ్యక్తిగతము, వైసీపీ పార్టీ వ్యక్తిగతం అనుకొని మేము వదిలేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని తెలుగుదేశం వైపు కానీ కురుగొండ రామకృష్ణ గారికి కానీ అంటకట్టడం అనేది సరైన ప్రక్రియ కాదని వైసీపీ నాయకులకి గౌరవంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పొందండి, కౌన్సిలర్ల విశ్వాసం కాదు మీరు పొందాల్సింది అని నిన్న సందర్భంగా చెప్పారు. మాకు తెలుసు ఆ విషయాలు. ప్రజల విశ్వాసం కోరడానికి మేము చెప్పినటువంటి 3,000 రూపాయలు చేస్తారన్న పెన్షను 5 సంవత్సరాలు పట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి 3,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తామని చెప్పేసి 4,000 కూడా చేసేసాం. మేము ఒకేసారి చేసేసాం 4,000. అదేవిధంగా మహిళలకు కూడా రేపు జూన్ జూలైలో కూడా చేయబోతున్నామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అంటే మేము ప్రజల వైపున ఉండి ప్రజల విశ్వాసాన్ని కోరడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మీ యొక్క కౌన్సిలర్లను మీరు మీ దగ్గర నుంచి జారిపోకుండా ఉండేదానికి మీరు ప్రయత్నం చేసి ఇది మా తొలి విజయము, మేము విజయం సాధించామని మీరు డబ్బు కొట్టుకొని టపాసులు పేల్చుకోవడం అనేది మీ ఇష్టం, అది మీ ఇంగిరిజ్ఞానం, మీ ఇష్టం, మీకు వదిలేస్తున్నాము. దానికి మా తెలుగుదేశం పార్టీకి, వెంకటగిరి కాన్స్టిట్యూషన్కి, మా కురుగొండ రామకృష్ణ గారికి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా వెంకటగిరి చైర్పర్సన్ కుర్చీకి జరుగుతున్న పరిణామాలు అందరూ చూస్తున్నాం, వింటున్నాం. కానీ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. 2019 నుండి 2024 దాకా 25 మంది కౌన్సిలర్లు 25 మందికి వైసీపీకి గెలవడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామంలో చైర్పర్సన్ ఇక్కడ సమన్వయకర్త వైసీపీ నాయకుడు దగ్గరికి రాలేదనే ఒక ఉద్దేశంతో వాళ్ళని దగ్గరికి పంపించాలని ఆడిన ఆ నాటకం తప్ప తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. రిజైన్ చేసి మా కూటమి అభ్యర్థులతో పోటీ పడి గెలిచి వాళ్ళు సంబరాలు చేసుకుంటే అది విజయంగా మనం అభివర్ణించవచ్చని నా అభిప్రాయం. అంతేగాని ఏమీ లేకుండా ఏదో చేసుకోవాలని చెప్పి చేసుకున్నట్టుగా నాకు అనిపించిందని మీకు తెలియజేసుకుంటూ, ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.